లేదు. నేను నేను పుట్టి పెరిగిన విధంగా అక్కడి నుంచి మొదలు పెడతాను. సరేనా? షూర్ అండి. నేను చెప్పండి. మా పేరెంట్స్‌కి పుట్టిన ఫస్ట్ సంతానం నేను. నా తర్వాత ఇంకా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఒక తమ్ముడు. మమ్మల్ని చాలా చాలా సింపుల్ లైఫ్ మాది. ఎంత సింపుల్ అంటే మీరు చెప్తే నమ్మరు. మా మదర్ ఏమో ఉదయాన్నే 5 గంటలకు లేచి తను ప్రార్థన చేసేవారు. ఒక్క టైమే కాదు. ముస్లిమ్స్‌కేమో 5 టైమ్స్ చేయాలి. 5 గంటలకి, తర్వాత మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సూర్యాస్తానికి ముందు, మళ్ళీ సూర్యాస్తమం అయిన తర్వాత పడుకునే ముందు. అది చాలా ఆ రిచువల్స్ ఏమో మేము చిన్నప్పటి నుంచి చూసాం అనమాట. కొంచెం వయసు వచ్చాక మా మదర్ అన్నారు, ఇంకా మీరు కూడా మొదలు పెట్టండి అని. మొదలు పెడితే మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా, స్కూల్ ఉంటే ఎలా మానుకుంటాం. మా అమ్మ చెప్పేవారు, ఉదయాన్నే లేవండి 5 గంటలకు లేచి ప్రార్థన చేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్కూల్కి వెళ్ళిపోండి, మళ్ళీ వస్తారు కదా 4 o'clockకి. 4 o'clock అంటే అమ్మ 4 అంటే మళ్ళీ 4, మళ్ళీ 6, 9 అంటే ఒకటే మిస్ అవుతాం అనమాట. నేను లేదు మమ్మీ చేయలేమంటే, సరే మార్నింగ్ మాత్రం చేయండి అని చెప్పేవారు. దానికోసం చాలా శ్రద్ధ కావాలి. నేను ఎంత స్ట్రిక్ట్ ముస్లిం ఫ్యామిలీలో పెరిగానంటే, ప్రార్థనకు ముందు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అంటే మామూలుగా చేతులు కడుక్కుని మొహం కడుక్కోవడం కాదు. ప్రార్థన చేసుకుంటూ 3 సార్లు అనమాట. మీరు చేతులు 3 సార్లు కడగాలి. ఇక్కడి నుంచి వేళ్ళు ఇలా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి నీళ్లు పోసి చెవులు, ముక్కు అంతా శుభ్రం చేసుకొని, కాళ్ళు కూడా కడుక్కొని మా ప్రార్థనకి ఇచ్చేయాలన్నమాట. ఇది పెట్టాను, ఇక్కడ చూపిస్తాను. దాన్ని వజు అంటారు అనమాట. వజు అంటే శుద్ధి చేసుకుంటాం. దానికి ముందు ఇది నేను చూపిస్తుందని మీకు. చేసుకున్న తర్వాత మనిషికి ముందు తల చాలా ఇష్టం అనమాట. జుట్టు అంటే అందరికీ ప్రేమ. నాది ఇలా అయిపోయినా కూడా, తెల్లగా అయిపోయినా కూడా నేను ప్రేమగానే చూసుకుంటాను. అది చూపిస్తాను చూడండి. ఇంత ముఖంలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ తల వెంట్రుకలు కూడా కనిపించకూడదు. ఇలా చేసుకుని, అంటే మీరు దేవుని ప్రార్థిస్తున్నారంటే ఇలా ప్రార్థిస్తున్నాను, ఇలా కంప్లీట్గా మీరు చేసుకోవాలన్నమాట. నిలబడి చేయాలి. అందులో రిచువల్స్ ఉన్నాయన్నమాట. నిలబడి చేయాలి, వంగి చేయాలి, మళ్ళీ భూమి మీద తల పెట్టుకుని చేయాలి. చాలా ఉన్నాయి. ఇవంతా అరబ్బీలో జరుగుతాయి అన్నమాట. నాకు మా అమ్మగారు చెప్పిన అన్ని జ్ఞాపకం ఉన్నాయి. ఇలా చేసేటప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మా అమ్మ చెప్పేవారు, ఈ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళు, నీకు ఏమీ కాదు, ఇంటికి క్షేమంగా తెలుస్తావని. అది మీకు చెప్తాను. నస్రున్ మినల్లాహి ఫతహన్ ఖరీబా వల్ ఫతహు యా రహ్మర్ రాహిమీ. అలా చెప్పుకొని నేను ఇప్పటికీ ఆ ప్రేయర్ చేసుకుంటాను. అలా చేసుకునే బయటకు వస్తాను. అలా అనుకున్నప్పుడల్లా నాకు మా మదర్ నా దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది. ఇదన్నమాట. ఇలా ఉండగా ఇటువంటి కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. అందరూ అనేవారు అనమాట, ఏంటి మీరు అంటే మామూలుగా డ్రెస్సులు మేము చిన్న డ్రెస్ అంటే, చిన్న డ్రెస్ అంటే ఫ్రాక్స్ వేసుకుని ఉండేవాళ్ళం. బయటికి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మా అటైర్ వేరు, షల్వార్ కమీజ్ దుపట్టా. అలా అంత కట్టుదిట్టంగా పెరిగిన వాళ్ళం. ఏమైంది అంటే, నేను అప్పుడు 12 సంవత్సరాలు, అప్పుడు మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. రాజమండ్రిలో ఉంటే అక్కడ గౌతమి గ్రంథాలయం అని ఉండేది. వాళ్ళు హిందీ నేర్పించేవారు అనమాట. అది పరీక్షలు ఉండేవన్నమాట. ప్రతి పరీక్ష జస్ట్ లైక్ ఏ బోర్డ్ ఎగ్జామ్ లాగా. నేను ప్రవీణ క్లాస్లో వచ్చినప్పుడు ఒక పుస్తకం ఉన్నింది గౌతమ్ బుద్ధుని గురించి. అది నేను మా నాన్నగారు తీసుకొచ్చే పుస్తకం. తీసుకొస్తే నేను చదువుతూ ఉంటే నాకు హిందీ చాలా బాగొచ్చు. రోజంతా కూర్చొని చదివేశాను. నాకు ఫస్ట్ టైం నాకు గౌతమ్ బుద్ధునితో పరిచయం. నేను ఆ రోజు చెప్పాను, మా ఇంట్లో ముస్లిమ్స్ కదా, మీట్ తింటారు, చేపలు తింటారు, రొయ్యలు తింటారు, పీతలు తింటారు, అన్నీ తింటారు. నేను చెప్పాను మా అమ్మకు, నేను తిన్నమ్మా ఇదంతా చాలా తప్పు, మనం ఇలా తినకూడదు అంటే, ఎవరు చెప్పారు నీకు, నేను చాలా సన్నంగా ఉండేదాన్ని, బక్కగా. నువ్వు తినకపోతే ఇంకా నీకు ఎముకలే కనిపిస్తాయంటే పర్వాలేదు, నేను తిన్ను. నా గురించి మా అమ్మ చాలా కష్టపడ్డారు అనమాట. నేను ఎంత కష్టపెట్టానో ఒకప్పుడు తలుచుకుంటే నాకే బాధ అనిపిస్తుంది. అప్పుడు నాకు అలా పరిచయం అయినప్పుడు నాకు ఒకలాంటి శాంతి కలిగింది అనమాట. అరే, గౌతమ్ బుద్ధుని గురించి ఎవరు పుస్తకాల్లో మాకు
స్కూల్లో ఆ పుస్తకాలు లేవు. ఎందుకు మాకు చెప్పలేదు? ఇంత మంచి అంటే నేను ప్రవక్తగా భావించాను వాడిని. ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఈయన వెలుగులో రాలేదు అని చెప్పేసి అలా అనుకునేదాన్ని. భోజనం అప్పుడు మాత్రం మా ఇంట్లో పెద్ద గొడవ జరిగేది. అమ్మ చెప్పేది, "అదిగో నీకోసం వండాను. ఈ దొండకాయ తిను, ఈ చారేసుకొని తిను" అంటే నేను తినేదాన్ని. నాకు ఇప్పటికి దొండకాయ చారు అంటే చాలా ఇష్టం. అలా ఉంటే మా అమ్మ ఎప్పుడు ఏడ్చేవారు, నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచాను, సరిగ్గా భోజనం కూడా చెయ్యవు అని చెప్పేసి. ఇలా ఉండగా ఇలా జరిగింది నాకు. బుద్ధితో బుద్ధుడితో పరిచయం. తర్వాత నేను మర్చిపోయాను ఈ విషయం. క్లాస్ అయిన తర్వాత మర్చిపోయాను. కానీ కంటిన్యూ చేశాను అనమాట, మీరు తినకుండా. తిరుపతిలో చదువుకున్నా. తిరుపతిలో హాస్టల్లో అక్కడంత వెజిటేరియన్ భోజనం నాకు ఎంత బాగా అనిపించిందంటే, ఎందుకంటే మీట్కి ఎక్కువ డబ్బు కట్టాలి, నేను ముందుకు వాళ్ళకి కష్టం అని చెప్పేసి అది కట్టకుండా వెజిటేరియన్ భోజనం తిని నేను ఐ వాజ్ సో హ్యాపీ. కానీ బుద్ధుడి గురించి కంప్లీట్గా మర్చిపోయాను నేను ఆ విషయం. ఇప్పుడు రీసెంట్లీ నేను మన సమీర్ గారు, సమీర్ అంటే నాకు చాలా ఇష్టం, మేము ఇద్దరు ఒక చోట కలిసి పనిచేసాం. తర్వాత వి వెంట్ టు డిఫరెంట్ జాబ్స్ అనమాట. ఇలా ఉండగా తర్వాత మీరు ఇది చెప్పాలి మల్లికాజీ, ఏమండి మరి మీరు అమెరికా రావటం, మీ అంత మిగతా సిస్టర్స్ గురించి చెప్తానండి ముందు. తప్పకుండా మళ్ళీ ఇంకో సెషన్ కూడా ఉండొచ్చు, చెప్తాను. నేను సమీరతో అలా చాలా పరిచయం ఉంది. ఎందుకని తన ఇప్పటికీ సమీర మా ఇంటి నుంచి ఒక 20 మైల్స్ ఎంతో దూరం అనమాట. దూరం అంటే అంత దూరం కాదు, ట్రాఫిక్ మూలంగా టైం పడుతుంది. ఒకప్పుడు వాళ్ళ ఇంటికి నేను 8 o'clock in the morning వెళ్ళిపోతాను, ఎందుకో తెలియదు. నన్ను చూడగానే తను, ఐఎమ్ సో గ్లాడ్ అండి మీరు వచ్చారు, నేను చెప్పలేను అంటే తను ఎంతో కష్టంలో ఉంది నాకు అనిపిస్తుంది. అటువంటి సంబంధం అది. తనేమో నాకు ఎలా అన్నా సరే, తన ధ్యానంలో ముందు వచ్చారు ఆవిడ. నన్ను అక్కడ చెప్పారు, మల్లిక్ గారు మీరు రండి అంటే, నేను రానమ్మా, నేను రాను, చాలా బిజీ, నేను చేయనంటే, రామ్మా అని చెప్పారు. సరే అని చెప్పేసి ఫస్ట్ టైం నేను వచ్చాను. భిక్షం గారితో నాకు పరిచయం లేదు, ఏమీ లేదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసి కూర్చున్నాను. నాకు మళ్ళీ ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చాయి. అబ్బా ఇంత బాగుంటుందా, నేను ఎందుకు చేయలేదు, దానికి నేను అతుక్కుపోయాను. ఆ రోజు నుంచి నేను కూడా దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ ఆల్ దిస్ టైం. నాకు ఎవరు చెప్పలేదు, నాకు మాస్టర్స్ దొరకలేదు, నేను అంటే అలా అని చెప్పి నేను సెర్చ్ కూడా చేయలేదు మాస్టర్ నాకు ఎక్కడ దొరుకుతారు అని. నాకు వచ్చిన మాస్టర్ నాకు ఒళ్ళోనే కూర్చుని నేర్పించినట్టు అయిపోయింది. ఇలా ఉంటే వచ్చి నేను రాసుకున్నాను. ఇలా హై స్కూల్ అయిపోయింది. తర్వాత తిరుపతి వెళ్ళి వెజిటేరియన్ ఫుడ్ అది తిన్నాను. తర్వాత నాకు మా ఫ్యామిలీలో మా నాన్నగారి తరపున, మా అమ్మగారి తరపున ఎవ్వరు చదువుకోలేదు. చదువుకోవాలంటే ముస్లిమ్స్ ఎక్కువ చదివేవాళ్ళు కాదు. చిన్న ఆడపిల్లలు 5th వరకు చదువుకుంటే పెద్ద విషయం. అది అయిపోయాక నేను ఫస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట మా రెండు తరపున. అందులో నాకు చాలా గౌరవం వచ్చింది, అమ్మో చదువులో రాని వచ్చింది అని అంటే వెటకారంగా చెప్పేవారు అనమాట. అదేం పర్వాలేదు అని చెప్పేసి నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత నాకు వెంటనే హైదరాబాద్లో జాబ్ వచ్చింది, అమెరికన్ పీస్ కార్ప్స్లో. అక్కడ నేను మా వారిని తెలుసుకొని నేను అప్పుడు స్టాఫ్లో ఉండేదాన్ని. మా వారేమో హీ వాజ్ ఎ పీస్ కోర్ వాలంటీర్. అలా పరిచయం అయినప్పుడు వాళ్ళందరూ సండే సాటర్డే డౌన్ టౌన్ వెళ్ళేవారు అనమాట. వీఆర్ గోయింగ్ హైదరాబాద్, వీఆర్ గోయింగ్ టు సీ ది డౌన్ టౌన్, డూ యూ వాంట్ టు కమ్ అంటే, ఓన్లీ ఇఫ్ యూ మ్యారీ మీ అని చెప్పేదాన్ని. నువ్వు పెళ్లి చేసుకుంటే వస్తానని. అంతే. అది అంటే నేను చెప్పిన మాట ఇక్కడి నుంచి వచ్చింది, నోట్లోంచి వచ్చింది, మనసులోంచి పెళ్లి చేసుకుంటే అంటే తప్పించుకోని చెప్పేసి. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. నాకు వచ్చే జీతం అంతా అమ్మకు పంపించేసేదాన్ని. అప్పుడు నాన్న రిటైర్ అయిపోయారు. అయితే అలా చేస్తూ ఉంటే మా స్నేహం అంటే పెళ్లి వరకు వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చిందంటే, వాళ్ళు అందరూ వెళ్ళిపోయే టైంలో మేము ఒక హోటల్లో పార్టీ పెట్టారు. అక్కడ చీకటిగా ఉందన్నమాట. నేను ఇలా వస్తుంటే అందరు నన్ను అన్నారు, నన్ను అని చెప్పలేదు, నేను రాగానే, ఓ కమాన్ మిసెస్ మెక్డొనాల్డ్స్ అన్నారు. నేను ఇలా చూసి ఎవరిని పిలుస్తున్నారు, నాకు మా ఆయన పేరు లాస్ట్ నేమ్ కూడా తెలియదు. మిసెస్ మెక్డొనాల్డ్స్ అంటున్నారు ఏంటి అని చెప్తే, అప్పుడు మా ఆయన అమెరికన్ పద్ధతిలో కింద కూర్చొని, ఉంగరం లేదు, ఐ విల్ మ్యారీ యూ అని చెప్పారు.
అలా జరిగింది మా పెళ్ళి. ఓహ్! నేను ఆ! బాబోయ్! నేను మా అమ్మ వాళ్ళకి నేను పనిచేసుకొని, సంపాదించి వాళ్ళకు ఈ కాలంలో వాళ్ళ వయసులో నేను చూసుకుందాం అనుకుంటే, ఈయన పెళ్ళంటాడేంటి? నేననుకున్నాను అందరూ అంటారు మీది మీ పె మీ మీ పెళ్ళెలా జరిగింది అంటే, అరేంజ్ మ్యారేజ్ అండి అంటాను. అరేంజ్ మ్యారేజా? ఓహ్! మీ మీ వాళ్ళు ఒప్పుకున్నారంటే, అరేంజ్ మ్యారేజ్ బై ది గాడ్ అంతే. నేను అలా అనమాట. తర్వాత నేను మా పేరెంట్స్‌కి చెప్పాను. చెప్తే అప్పుడు అమ్మ రాజమండ్రిలో అమ్మ, నాన్న ఉండేవారనమాట. వచ్చారు. బిల్‌ని చూసారు. వాళ్ళు బిల్ చూసాక బిల్ అంటే మా హస్బెండ్. వాళ్ళని చూసాక నన్ను మర్చిపోయారు. దే లవ్డ్ హిమ్ సో మచ్. దిస్ ఈస్ ఎ గుడ్ కనెక్షన్. ఇలాగైతే నేను అమెరికా వచ్చానమాట. అమెరికా వచ్చినప్పుడు చెప్తాను. నా ముస్లిం ఆహ్, నేను ముస్లిం ఆహ్, వాతావరణంలో పెరిగున్నాను కాబట్టి, ఆ కల్చర్ ఎప్పుడు మర్చిపోలేదు. అందులో మా అమ్మగారు చెప్పేవారనమాట. ముందు నువ్వు దానం చెయ్యి. దానం చేస్తే పుణ్యం మాట వదిలేయి. వాళ్ళ కడుపు నిండుతుంది. వాళ్ళకి అన్నం పెట్టు. వాళ్ళతో చక్కగా మాట్లాడు. బీదవాళ్ళని చెప్పేసి ఎప్పుడు చీదరించుకోవద్దు. వాళ్ళు వాళ్ళెన్ని కష్టాలు పడుతున్నారో నీకు తెలీదు. అందరికి నీలాంటి సౌఖ్యమైన జీవితం దొరకదు. కాబట్టి వాళ్ళతో ప్రేమగా ఉండు అని చాలా మంచి మాటలు చెప్పేవారు మా పేరెంట్స్.